కాంట్రవర్సీలు చేస్తాను. కాంట్రవర్సీలు చేసి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ అమ్మలని, అక్కలని, బిడ్డలని, చెల్లెలని, అక్కలని అందరిని తిట్టిపడేస్తాను. తిట్టేయగానే ఆటోమేటిక్గా నాకు వ్యూస్ వచ్చేస్తాయి. ఎందుకంటే మన సొసైటీ కూడా అట్లా అయిపోయిందబ్బా. నెగిటివ్ తనం అనేది చాలా విపరీతంగా పెచ్చరిల్లిపోతా ఉంది. చెవులలో చాటలు పెట్టుకొని కూర్చుంటారబ్బా. చెవులలో చాటలు పెట్టుకొని కూర్చుంటారు. తిట్టుకొని అమ్మ జీవితం తిట్టుకొని తిడుతూనే ఉండు నేను వింటనే ఉంటా, తిడుతూనే ఉండు నేను వింటనే ఉంటా అని చెప్పేసి చాటలు పెట్టుకొని చేతిలో పాప్కార్న్లు పెట్టుకొని చూస్తాడు మంచిగా ఎంటర్టైన్మెంట్ లాగా. అట్లా తిట్టిండు, ఇది చేసిండు, పూచకాయ తీసుకొచ్చి పెట్టినాడు, పూచకాయకి పొక్క పెట్టినాడు, దాని తర్వాత కీరకాయ పెట్టినాడు పక్కన. దాన్ని ఏం సింపుల్ చేద్దాం అనుకుంటున్నావు అబ్బా, నాకు అర్థం కాదు. అన్వేష్ నా ఫ్రెండా అంటే ఓన్లీ నార్మల్ కామన్ ఫ్రెండ్, అంతేగాని ఏదో క్లోజ్ నాకు ఆయన ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేస్తా, ఆయన ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అనుకోకు. నేను సపోర్ట్ చేసింది ఒకటే ఒక విషయంలో, అది కూడా ఏందో బెట్టింగ్ యాప్ గురించి. ఈవెన్ రవి బ్రోని తిట్టినప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేసిన. ఈవెన్ ఇంకొక ట్రావెలర్ వాళ్ళ వైఫ్ ని తిట్టినప్పుడు కూడా ఆయన అబ్జెక్ట్ చేసిన. తిట్టడం తప్పు, అది అనొద్దు అని చెప్పేసి నేను అన్నాను. తల్లిని చెల్లిని తిట్టేస్తా, ప్లాట్ఫామ్ లో పండ పెట్టేస్తా అని చెప్పేసి అంటే అది తప్పు అని చెప్పేసి నేను అన్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, శుభదినం మీ అందరికీ. దినమేంట్రా దినము, తద్దినం లాగా అని అనుకుంటారు కొంతమంది. సో నేను ఈ వీడియోలో ఏం మాట్లాడబోతున్నానా అని చెప్పేసి చాలామందికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, దాంతోపాటు కొంచెం కుతూహలం కూడా ఉంటుంది అన్నమాట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ అందరినీ కోరిక ఒకటే, వీడియోని ఆన్ స్టేజ్గా కంటిన్యూగా చూసిన తర్వాతలా మీ అమూల్యమైన కమెంట్ని పోస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటా నేను ఏమని చెప్దాం అనుకున్నానని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీంట్లో కొన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. యాక్చువల్లీ ఇది కాంట్రవర్సీ అనేది ఓన్లీ రెవెన్యూ జనరేట్ చేసుకొని వ్యూస్ పెంచుకోవడానికి చేస్తున్న స్టంటా, లేకుంటే రియల్గా సోషల్ అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నారా మన అన్వేష్ గారు, దాని గురించి మాట్లాడదాము. దాంతోపాటు దీంట్లో గరికపాటి గారిని తీసుకురావడము, శివాజీ గారిని బూతులు తిట్టడము, అవన్నీ కూడా టాపిక్స్ నేను డెఫినెట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మన ప్రియమైన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు, భయ్యా అసలు నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చెప్పు. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే నేను అన్వేష్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్గా మాట్లాడుకుంటాం అది అని చెప్పేసి అనుకుంటారు. అట్లాంటిది ఏం లేదు ఫ్రెండ్స్, మేము ఓన్లీ నార్మల్ ఫ్రెండ్స్ అంతే. బెస్ట్ ఫ్రెండ్స్ అట్లాంటిది ఏమి ఉండదు మన పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఏంటంటే కమ్యూనిస్ట్ భావజాలకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను ఎప్పుడైనా న్యూట్రల్గానే ఉంటాను అనమాట. సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అసలు నువ్వేమనుకుంటున్నావు ఈ టాపిక్ గురించి, ఆయన మన సనాతన ధర్మం గురించి కానీ, మన హిందూ ధర్మం గురించి కానీ, మన సీతామాతని ద్రౌపది గురించి మాట్లాడిన మాటల గురించి నువ్వేమనుకుంటున్నావు, ఈ రక్తం కక్కుకొని చచ్చిపోవడం ఏంది, ఆ పుచ్చకాయ ఏంది, ఆ కీరాబది పండు పెట్టుకొని ఏం చెప్దాం అనుకుంటున్న పబ్లిక్ అవేర్నెస్ గురించి, అవన్నీ టాపిక్స్ కవర్ చేస్తా. మీరు చూస్తారా, ఓపికతో వింటారా, నేను చెప్పేది వినరా అది కూడా చెప్పండి. ఓకే? ఎందుకంటే చాలామందికి కుతూహలం ఉంటుంది, భయ్యా అభిమానం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఓకే యాక్సెప్ట్ చేస్తా, అభిమానం అనేది ఉంటుంది, నేను కాదన్నట్లా అంతే అని చెప్పేసి మనం అభిమానించే వ్యక్తి ఏం మాట్లాడినా కరెక్టే అని చెప్పేసి మనం అనుకుంటాం చూడు, అదే రాంగ్ అబ్బా. అది దేంట్లన్నా అప్లికబుల్ అవుతుంది, అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది నన్ను ఒక ప్రియమైన ముద్దు పేరుతో పిలుస్తారు, దేశద్రోహి అని అంటారు. అవును, నేను దేశద్రోహినే, నేను ఒప్పుకుంటా, నేను కాదనను. నేను దేశద్రోహిని అంటే ఎట్లా, దేని గురించి అంటారు మీరు దేశద్రోహి అనేసి అంటే నేను ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు మన దేశాన్ని కించపరుస్తూనే ఎప్పుడు మాట్లాడాలి ఇప్పటివరకు నా వీడియోస్లో మీరు చూసుకుంటే నేను మాట్లాడింది ఏంటి, మన కరప్టెడ్ పొలిటికల్ సిస్టమ్ వల్ల మన దేశం ఇలా అయ్యింది అని చెప్పి నేను మాట్లాడతాను. కానీ మన దేశాన్ని కించపరుస్తూనే ఎప్పుడు మాట్లాడలే. మన రిలీజియన్ గురించి అయితే నేను ఎప్పుడు ఏ టాపిక్ నేను తీసుకురాను, ఎందుకంటే నేనే ఒక రిలీజియస్ ఫెలోని. మన కల్చర్ని, మన సనాతన ధర్మాన్ని నేను పాటిస్తాను కాబట్టి, నేను చాలా రిలీజియస్ ఫెలోని కాబట్టి నేను చాలా సీరియస్గా తీసుకుంటాను ఈ విషయాన్ని. అది ఎందుకు కూడా చాలా క్లియర్గా చెప్తాను. లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను, మన శివాజీ గారు చేసిన ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడిన పాయింట్ గురించి నాకు మాట్లాడాను క్లియర్గా. అమ్మాయిలకు కూడా ఫ్రీడమ్ ఉండాలి, ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకుంటే కానీ మనం పాయింట్ అవుట్ చేయొద్దు అనేసి ఒక పాయింట్ నేను కూడా రేజ్ చేశాను, కాదన్నట్లా. కానీ ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్, సో కాల్డ్ సెలబ్రిటీస్, వాళ్ళు ఏంటంటే వాళ్ళ విచ్చలవిరితనాన్ని చూపించుకోవడానికి, వాళ్ళ పర్సనల్ ఎక్స్పోజర్ గురించి, వాళ్ళ పర్సనల్ గ్రోత్ గురించి వాళ్ళు చేస్తున్న పనులకు ఏమవుతుందంటే సొసైటీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే నార్మల్ ఉన్న ఆడవాళ్ళు అందరు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. మరి శివాజీ గారు చెప్పిన ఇన్సిడెంట్ కూడా అదే కదా. శివాజీ గారు ఏమన్నారు, అమ్మ తల్లి మీరు ఎప్పుడన్నా పబ్లిక్ ప్లాట్ఫామ్స్కి పోయినప్పుడు కొంచెం డీసెన్సీ ఇన్ ద డ్రెస్ అనేది మెయింటైన్ చేసి, ఎందుకంటే మీరు ఒక వేలాది మంది వచ్చినప్పుడు, మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు కొంచెం ఎట్లా డిగ్నిటీ అనేది చూపించాలని చెప్పేసి మాట్లాడారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఒక మాట తుల్లేశారు, ఏంటంటే ఒక ఆడవాళ్ళ పార్ట్స్ని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడడం వల్ల ఇంత పెద్ద కాంట్రవర్సీ అనేది రేజ్ అయింది. సో ఈ కాంట్రవర్సీలో అన్వేష్కి ఏంటి అనేసి అనుకోవచ్చు చాలామంది. అన్వేష్కి ఏంటంటే
నేను అన్వేష్ నార్మల్గా నేను ఇంటరాక్ట్ చేస్తాను, మాట్లాడతాను. నాకు ఈవెన్ 3-4 డేస్ బ్యాక్ కూడా కాల్ చేశాను, నేను ఆన్సర్ చేయలేకపోయాను కాల్ అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి టాపిక్స్ నడుస్తున్నాయా, ఇట్లా ఇష్యూస్ అవుతున్నాయా అని చెప్పేసి. ఆయన ఎందుకు కాల్ చేస్తాను నాకు ఇంకా సర్ప్రైజింగ్ ఉంది. అంటే నేను మెసేజ్ అయితే పెట్టాను, రిప్లై ఇవ్వలేదు నాకు ఇంకా. చూద్దాం ఏం రిప్లై ఇస్తాడో. సో అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి ఈ కాంట్రవర్సీ ఏంటి అసలు అంటే, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను క్లియర్గా చెప్తున్నా అబ్బా, ఒకటి ఏంటంటే, మనకి ఎప్పుడైనా వ్యూస్ తగ్గినా లేకుంటే మనము కొంచెమన్నా తగ్గుతున్నా కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్ నుంచి మన మీద నుంచి ఫోకస్ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి కాంట్రవర్సీస్ రేస్ చేయడం మన అన్వేష్ బ్రోకి అయితే వెన్నతో పెట్టిన విద్య. అదైతే 100% ఫర్ షూర్గా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారంటే, బుర్రా బుద్ధి నడితే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తాడు. వాడికి అర్థమైపోతుంది. అంటే నాకే అర్థమవుతున్నప్పుడు, నాలాంటి ఏదోకే అర్థమవుతున్నప్పుడు మీకు అర్థం కదా చెప్పండి. అర్థమైంది కదా. ఓన్లీ ఫర్ పబ్లిసిటీ స్టంట్ అనమాట ఇది. దీంట్లో తిట్టారు బూతుల గురించి నేను ఒకసారి అన్వేషణ క్లియర్గా క్వశ్చన్ అడిగిన. భయ్యా నువ్వు ఎందుకు భయ్యా అంత పర్సనల్గా అంత ఫ్యామిలీని హర్ట్ చేస్తూ మాట్లాడతావు అంటే, అన్వేషణ చెప్పిన మాట ఏంటంటే, నాకు ఆ ఇంపాక్ట్ అనేది ఉంటే కంపల్సరీ డెఫినెట్లీ మనం బూతులు తిట్టాలి బ్రో. బూతులు తిట్టినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది కదులుతుంది, లేకుంటే కదలదు అని చెప్పేసి అన్నాడు. అది కొన్ని విషయాల్లో నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే సొసైటీకి రియల్గా మంచి జరుగుతుంది అంటే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తాను. అది ఏమైపోయిందంటే, రీసెంట్గా ఒక జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలిసింది కదా. ఈ బెట్టింగ్ యాప్స్ కూపంలో పడి కొంతమంది కొట్టి మిట్టాడుతూ చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఎంతోమంది కుటుంబాలే నాశనమైనాయి. దాంట్లో ఆయన చేసిన ఫైట్కి నేను కూడా ఉడతా పార్టీగా నా సపోర్ట్ కూడా నేను చేశాను. లైవ్స్ కండక్ట్ చేసాము, మాట్లాడాము, దాంట్లో గురించి ఇష్యూస్ గురించి కూడా మాట్లాడాము. దాంతో అవేర్నెస్ జరిగింది పబ్లిక్లో. పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని మొత్తం ఆల్మోస్ట్ పూకటి వేళ్లతోని పెగిలించినట్టు అయిపోయింది అనమాట. బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు ఎవ్వరు ఎక్కువ పబ్లిసిటీ చేయడానికి కూడా భయపడుతున్నట్టు ఇప్పుడున్న యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్. అప్పుడు చూశారు కదా, అప్పుడైతే విచ్చలవిడితనమే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఇదే పబ్లిసిటీ స్టంట్. బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి పెద్ద దెబ్బ పడ్డదంటే ఎస్, సోషల్ అవేర్నెస్ వచ్చిందంటే ఎస్, అది యాక్సెప్ట్ చేస్తాం, కాదనను. దాంట్లో ఆయన క్రెడిట్ ఇవ్వచ్చు అంటే ఎస్, 100% క్రెడిట్ ఇవ్వచ్చు, నేను కాదనట్లే కదా. కానీ ఇప్పుడు సనాతన ధర్మం గురించి కానీ, మన దైవ సంభూతులైన సీతాదేవి గారి గురించి కానీ, ద్రౌపది గారి గురించి కానీ ఇట్లా మాట్లాడడం అనేది, నేనైతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది 100% రాంగ్ అని చెప్పి నేను అంటా. ఎందుకు అంటే, మనము మన కల్చర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందబ్బా, హిందూస్కి ఒకటే ఒక దేశం ఉంది, భారతదేశం. ఆ దేశాన్ని వదిలేసి మనం ఏ దేశంలో పోయినా మనం బతకలేము, అది 100% షూర్. అది ఎందుకంటే ముస్లిమ్స్కి ఒక ఆప్షన్ ఉంటుంది, క్రిస్టియన్స్కి ఒక ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా బతకగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, చాలా మటుకు ఉన్నాయి, చాలా కంట్రీస్. కానీ మనకు అక్కడ లేదు కదా. హిందూస్ బతకాల్సిన దేశం ఒకటే, భారతదేశం. కాబట్టి మన దేశాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మన దేశాన్ని, మన కల్చర్ని మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇట్లా ఇల్లాజికల్గా మాట్లాడడం మాత్రం 100% షూర్. అది కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చేసి. దాంట్లో గరకపాటి గారు చేసిన తప్పేందో నాకైతే ఇప్పటికి అర్థం కావట్లేదబ్బా. ఆయన అంత పెద్ద మనిషిని, పద్మవిభూషణ్ అనుకుంటా ఆయనకి వచ్చిన నేషనల్ అవార్డు. ఆయన ఒక మణిరత్నం కదా మన దేశానికి. ఆయనను కూడా తీసుకొచ్చి ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సులో, ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సుల గురించి ఎవరు పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లేదు ఇక్కడ. వాళ్ళు ఏంటంటే ఒక డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలా. ఎప్పుడన్నా ఏ కల్చర్కి అంటే యాక్చువల్లీ ఇప్పుడు క్లైమేట్కి సంబంధించిన డ్రెస్సులు వేసుకుంటే మంచిదే, అది కాదనట్లేదు. అంతేగాని నీ అంగ ప్రదక్షిణ చేపిస్తాము కాబట్టే మేము ఇట్లా మాట్లాడుతున్నాము అని చెప్పేసి అంటే అది కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మన మంచిగా చెప్తారు కదా. ఆడవాళ్ళు గురించి ఏ డీసెంట్ ఫ్యామిలీకి వచ్చిన వాళ్ళ అన్న ఆడవాళ్ళు డెఫినెట్లీ ఏంటంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేది పాటిస్తారు, అది 100% షూర్. అంటే డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్పేది. ఈ సోషల్ ఫిగర్స్ అంటే సొసైటీకి సంబంధించిన సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు అట్లాంటివన్నీ పాటించారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కావాలా, మంచి ఎక్స్పోజర్ కావాలా, పబ్లిక్లో ఉండాలా. నేను అంటే ఇట్లాంటి దిగజారిపోయిన కల్చర్, దిగజారిపోయిన బట్టల విధానం అనేది వాళ్ళు ఫాలో చేస్తుంటారు. కాబట్టి వాళ్ళని ఇగ్నోర్ చేయొచ్చు, మనం ఏం చేయలేము దాని గురించి. కరువుతో కొట్టుమిట్టాడుతున్న యువత ఉంది మన దగ్గర, వాళ్ళు పాడైపోతూ ఉన్నారు. ఎస్పెషల్లీ వీళ్ళని చూసి, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది, వీళ్ళు వేసుకునే డ్రెస్సులు ఎలా ఉన్నాయి, అందరూ అట్లనే ఉంటే బాగుంటుంది అది అని చెప్పేసి అట్లుంటుంది. ఓకేనా, అదొక పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే శివాజీ గారి ఫ్యామిలీని కూడా 100% తిట్టడం మాత్రం తప్పు. నేను లాస్ట్ టైం మన రవి బ్రో గురించి, ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు కూడా నేను అన్వేషణ అబ్జెక్ట్ చేసిన, క్లియర్గా చెప్పిన, అరే బాస్ నువ్వు ఎప్పుడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ వచ్చి నువ్వు ఫ్యామిలీని హట్ చేస్తూ మాట్లాడుతున్నావు చూడ, రియల్ అది హట్టింగ్ ఉంది, ఎవరికన్నా కానీ నచ్చదు. ఆడు ఎంత పెద్దోడన్నా, ఎంత పెద్ద తోపుగాడన్నా కానీ నీ అభిమానులు నేను తిట్టుకుంటారు. ఎందుకంటే నువ్వు అంతా గలీజ్ మాటలు వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా మాట్లాడతావు. ఏమైనా దమ్ము ఉంటే డెఫినెట్గా ఆయన డైరెక్ట్ పాయింట్అవుట్ చేసి ఆయనను తిట్టు,
కాదనట్లేదు. అంతేగాని నువ్వు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చేసి రోడ్ల పైన, చార్మినార్ దగ్గర, రైల్వే స్టేషన్ల ఎంత దిగజారిపోయిన మాటలబ్బా అవి. అవి ఎవడని వినగలుగుతాడా? అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి కాంట్రవర్సీలకు దూరం ఉండడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి బండ బూతులు వినడం అయితే నాకైతే అబ్బో నాకు సలిజరం వచ్చినట్టు అవుతుందబ్బా. నేనైతే ఎప్పుడు తిట్టినా కానీ, ఎవరిని తిట్టినా కానీ నేను ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడాను. కరెక్ట్ పాయింట్ టు పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్ తిట్టేస్తా డైరెక్ట్గా. ఎవరినంటే కరెక్ట్ పొలిటికల్ సిస్టమ్ గురించి, కరప్టెడ్ గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి, వాళ్ళ గురించి నేను తిడతాను. కానీ ఎవరిని పాయింట్అవుట్ చేసి నేను బండ బూతులు తిట్టాను. ఆబ్జెక్టిఫై చేసి మాత్రం డెఫినెట్లీ 100% నేను మాట్లాడిన అట్లాంటి విషయాలు. అర్థమైందా? సో మన కల్చర్ మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలా. అన్వేష్ బ్రో, నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు ఇన్ కేస్ ఈ వీడియో గిట్ట చూస్తుంటే ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ, నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసుకుంటే మంచిది. నువ్వు వచ్చి క్షమాపణ చెప్పిన ప్లాట్ఫామ్ మీద, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద క్షమాపణ చెప్పిన ఐ డూ యాక్సెప్ట్ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే నువ్వు చెప్పిన మాటలు అనేది జనాల మైండ్లో ఉండిపోతాయి అబ్బా. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. అర్థమైందా? నాకు అర్థమైంది, నువ్వు చేసే కాంట్రవర్సీ వల్ల నీకు పబ్లిసిటీ వస్తుండొచ్చు, వ్యూస్ వస్తుండొచ్చు, పెరుగుతుండొచ్చేమో, అంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. అది నేను కాదనట్లేదు, ఎందుకంటే నువ్వే చాలా వీడియోస్లో ఒప్పుకున్నావు. ఎందుకంటే నేను కాంట్రవర్సీలు చేసేది ఏంటంటే నా ట్రావెలింగ్ గురించి డబ్బులు లేవు కాబట్టి కాంట్రవర్సీలు చేస్తాను. కాంట్రవర్సీలు చేసి నేను ఇష్టం ఉన్నట్టు వాళ్ళ అమ్మలని, అక్కలని, బిడ్డలని, చెల్లెలని, అక్కలని అందరిని తిట్టిపడేస్తాను. తిట్టేయగానే ఆటోమేటిక్గా నాకు వ్యూస్ వచ్చేస్తాయి. ఎందుకంటే మన సొసైటీ కూడా అట్లా అయిపోయిందబ్బా. నెగిటివ్ తనం అనేది చాలా విపరీతంగా పిక్చర్ వెళ్ళిపోతూ ఉంది. నెగిటివ్ అనేది, నెగిటివ్ చూడడానికి చాలామంది ఇష్టపడతారు కానీ పాజిటివ్ చూడడానికి అయితే ఎవ్వరు ఇప్పుడు చూసే ఓపికలు లేకుండా పోయినాయి అన్నమాట. నెగిటివ్ చూడమంటే చెప్పు చెవులల్లా చాటలు పెట్టుకొని కూర్చుంటారబ్బా. చెవులల్లా చాటలు పెట్టుకొని కూర్చుంటారు. తిట్టుకొని అమ్మ జీవితం తిట్టుకొని తిడుతూనే ఉండు నేను వింటూనే ఉంటా అని చెప్పేసి చాటలు పెట్టుకొని చేతిలో పాప్కార్న్లు పెట్టుకొని చూస్తాడు మంచిగా ఎంటర్టైన్మెంట్ లాగా. అరే నమ్మ బూతులు అంటే ఎంటర్టైన్మెంట్ అయిపోయిందబ్బా జనాలకి. జనాలు ఎందుకు ఇంత దిగజారిపోయినారు నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావట్లే. ఇప్పుడు చూసింది కదా ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ పాయింట్అవుట్ చేసి తిడుతూ ఉన్నారు. అరే అన్వేష్ అట్లా తిట్టిండు, ఇది చేసిండు, పుచ్చకాయ తీసుకొచ్చి పెట్టినాడు, పుచ్చకాయకి పొక్క పెట్టినాడు, దాని తర్వాత దాని ఏమంటారు కీరకాయ పెట్టినాడు పక్కన. దాన్ని ఏం సింపుల్ చేద్దాం అనుకుంటున్నావు అబ్బా, నాకు అర్థం కాదు. అసలు ఏం ఎక్స్పోజర్ చేద్దాం అనుకుంటా పబ్లిక్లా. ఆ పుచ్చకాయ ఏంది, పుచ్చకాయ పొక్క ఏంది, పొక్క పక్కన సొరకాయ కీరకాయ ఏంది. ఏమన్నా సామి దండం పెట్టాలా, నిజంగా నీ ఓపికకి దండం పెట్టాలా, నువ్వు తిట్లకు దండం పెట్టాలా, ఆ నోరుని కంట్రోల్ చేసుకోరా ఆయన. నీకు నోరుకి మాత్రం ఎవడన్నా బలైపోయిన అనుకో, ఆడమ్మ జీవితంలో మర్చిపోకుండొచ్చు. చెవులంటే రక్తాలే కారాల, అంత దారుణమైన తిట్లు. అంత తిట్టిన తర్వాత నువ్వు వచ్చి లాస్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను క్షమాపణ కోరుకుంటున్నా అని చెప్పేసి అంటే ఇప్పుడు జరిగిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. నాకు తెలిసినంత వరకు అయితే హిందువులు చాలామంది ఎఫెక్ట్ అయితే మనోభావాలు అయితే దెబ్బలు తిన్నాయి. అందరూ 100% షూర్. అరే వాళ్ళే వస్తారులే నా సబ్స్క్రైబర్లే అని చెప్పేసి అనుకోకు. ఎవరిని హర్ట్ చేసినా కానీ ఒక లిమిట్ వరకే యాక్సెప్ట్ చేస్తారబ్బా. ప్రతి ఒక్కడు పర్సనల్గా తీసుకుని అనుకో అనవసరంగా నీ జీవితం ఖరాబ్ అవుతుంది కదా. ఇప్పుడు అందరూ డిసైడ్ చేసుకున్నారనుకో, అరే నీ అమ్మ ఈడు ఏంద్రాబాయ్ మన కల్చర్ని తిడుతున్నాడు, మన దేవతా దేవుళ్ళని తిడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నారనుకో, అప్పుడు నీకే కదా ప్రాబ్లం అయ్యేది. కొంచెమైనా ఆలోచించబ్బా, కొంచెమైనా రెస్పెక్ట్ ఇయ్యి. ఆడవాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇయ్యి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళని వీళ్ళని తిడితే డైరెక్ట్గా వాడిని తిట్టు. ఎవడన్నా ఇంపాక్ట్ చేసే యూట్యూబర్ ఉన్నాడో వాడిని తిట్టు. ఎవడన్నా పబ్లిక్కి సొసైటీకి ఏమైనా తప్పు చేస్తున్నాడో వాడిని తిట్టు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి తిట్టడం ఎందుకు? ఇంపాక్ట్ ఉంటుంది అంటూ చూడు ప్రతిసారి. ఇంపాక్ట్ గురించి కాదు బ్రో, ఎవరికన్నా కానీ వినేటోడికి బాధ అనిపిస్తుంది. వాడెవడో నా తల్లిని తిడుతున్నట్టు అనిపిస్తుంది, ఎవడో నా చెల్లెని తిడుతున్నట్టు అనిపిస్తుంది. అర్థమైందా? వినేటోడికి చెప్తున్నా నేను. కొంచెమైనా అర్థం చేసుకో బ్రో, ఆలోచించు. ఓకే అంతే బ్రో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను ఇదే చెప్పిన. ఆ పుచ్చకాయ కాన్సెప్ట్ అయితే నాకైతే అర్థం కాలేదు, ఆ కీరకాయ కాన్సెప్ట్ కూడా నాకైతే అర్థం కాలేదు. నువ్వు తిట్టిన మాట మాత్రం 100% నేనైతే యాక్సెప్ట్ చేయను. పబ్లిక్ ప్లాట్ఫామ్ ఉన్నా కాబట్టి నేను కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నన్ను అడుగుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఈ కాంట్రవర్సీలో నేను దూరం ఉండాలని చెప్పి అయితే 100% కోరుకుంటున్నా, ఉంటాను కూడా. నాకు తిట్టించుకునే ఉద్దేశం నాకు లేదు, తిట్టించుకుంటే అరిగించుకునే ఓపిక నాకు అసలుగే లేదు. అర్థమైందా? సో హోప్ఫుల్లీ మీరైతే పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను ఇప్పటికే సగ్గు మార్గాలని చెప్పి అనుకుంటా. నీకు కావాల్సిన పబ్లిసిటీ అయితే వచ్చేసింది, నీకు కావాల్సిన వ్యూ పాయింట్ అయితే నీకు తెలిసిపోయింది కదా. నీ గురించి పబ్లిక్ ప్లాట్ఫామ్లో న్యూస్ ఛానల్లో డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. సో హోప్ఫుల్లీ నీకు అనుకున్నది అయితే కోరుకున్నది నువ్వు జరిగిపోయింది. సో ప్లీజ్ ఇప్పటికన్నా కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. అన్వేష్ నాకు ఫ్రెండా అంటే ఓన్లీ నార్మల్ కామన్ ఫ్రెండ్, అంతేగాని నాకు ఏదో క్లోజు నేను నాకు ఆయన ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేస్తా, ఆయన ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అనుకోకు. నేను సపోర్ట్ చేసింది ఒకటే ఒక విషయంలో, అది కూడా ఏందో బెట్టింగ్ యాప్స్ గురించి.
ఈవెన్ రవి బ్రోని తిట్టినప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేసిన. ఈవెన్ ఇంకొక ట్రావెలర్ వాళ్ళ వైఫ్ని తిట్టినప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేసిన. ఇట్లా తిట్టడం తప్పు, ఇట్లా అనొద్దు అని చెప్పేసి నేను అన్నాను. తల్లిని చెల్లిని తిట్టేస్తా, లేకపోతే ఆ ప్లాట్ఫామ్లో మీద పెట్టేస్తా అని చెప్పేసి అంటే అది తప్పు అని చెప్పేసి నేను అన్నాను అన్నమాట. ఓకే అండి, మీకు గనక నేను చెప్పే విషయం కొంచెమన్నా అర్థమై ఉంటే డెఫినెట్లీ మీరైతే లైక్ కొడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను చేసే వీడియోలు మీకు కొంచెమన్నా నచ్చుతుంటే లైక్ చేసి సపోర్ట్ చేయడబ్బా. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.